శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కలదాచిన కన్నప్ప. రాసినవారు పి. సుశీల, గుంటూరు. అనగనగా ఒక పేదవాడు. అతనికి 3 కొడుకులు. అదేమి చిత్రమో గాని ఆ 3 కొడుకులకు ఒక్కనాటి రాత్రే విచిత్రమైన కలలు వచ్చాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు, మీకు వచ్చిన కలలేంటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాం అనేసరికల్లా పెద్దవాడు, రెండోవాడు వెంటనే తమ తమ కలలను విప్పి చెప్పారు. భేష్, మీకు మంచి కలలే వచ్చాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తిపడి సంతోషాన్ని వెల్లడించాడు ఆ తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికీ, నా కల నేనెవ్వళ్లకు చెప్పను అంటూ భీష్మించాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరిక తీసుకుని కన్నప్పను చావుగొట్టలారంభించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయానికి ఆ దారిన పోతూ ఉన్న పట్టపురాజు కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాడిలాగా ఉన్నావు? కుర్రవాణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు బాదుకుంటున్నావు? వాణ్ణి నాతో పంపించివేయి. ఆ కల ఏమిటో సంగతేమిటో నేను మెల్లగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సారటు మీద ఎక్కించుకుని తన వెంట తీసుకుపోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కలను వెల్లడించలేదు. చివరకు రాజుకు కూడా విసిగెత్తింది. అప్పుడు రాజు భటులతో, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలిచాడే కానీ అతను నిజానికి మూర్ఖుడు కాదని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవడం వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని ఆమె నిశ్చయించింది. ఆ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతనైనా బ్రతికించుకోవాలని అనుకుంది. తక్షణమే స్తంభం కట్టే పనివాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా, మనిషి ఉండేందుకు వాసయోగ్యంగా చేయమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్లు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాకుమారి రోజు అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపం రాకుండా కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజు పైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాలు చేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తల వంచేస్తాడా? ఏమిటి నీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. ఇందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలో వదిలి దేనికంటే ఏది వయసులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తలకట్టుకు పడుకున్నాడు. రాకుమారి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే, అతను విచారంగా కనపడుతున్నావే, కారణమేమిటి అని రాకుమారిని అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పింది రాకుమారి. ఓష్, ఈపాటిదానికే విచారం ఎందుకు? మీ నాయన తలకట్టుకుని పడుకోవడం ఎందుకు అంటూ ఇలా చెప్పసాగాడు. బుద్ధికుశలుడైన కన్నప్ప వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండినవో ఆనవాలు ఉంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నదైనది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం రెండో ఏడు పండిన ఉలవలు తినడానికి వస్తుంది. అలానే తక్కిన 3 గుర్రాలును. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయసు గుర్రం ఏ తొట్టె వద్దకు వెళ్ళిందో గుర్తుపెట్టుకుని వాటి వయసు సులువుగా చెప్పేయొచ్చు అని చెప్పాడు. రాకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరైనది కావడం చేత పొరుగురాజు ఏమనడానికి వీలు లేకపోయింది. కానీ ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల అతనికి ఎక్కువైంది. తర్వాత పొరుగురాజు ఏకసమానంగా ఉండే ఒక చిన్న మానుముక్క పంపించి, దీని తుది ఏది మొదలేది చెప్పుకోమన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తలపట్టుకుని కూర్చున్నాడు. ఈరోజు కూడా రాకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణం అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టు సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప,
ఓహో, దీనికే ఉంది. ఆ మానుముక్కకు మధ్యగా ఒక తాడు కట్టినట్టయితే రెండు వైపులా దూరం సమానంగా కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందికి మొగ్గుతుంది. అది కిందికి మొగ్గిన వైపు మానుకి మొదలన్నమాట. రెండో వైపు మాను చివరవుతుంది అనేసరికల్లా బెంగతీరిన హృదయంతో రాకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మానుముక్కకు తుదా మొదలు సరిగ్గా చెప్పి పొరుగురాజును మారు మాట్లాడలేకుండా చేశాడు. కానీ ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో ఉన్న పొరుగురాజు ముచ్చి ముమ్మారు అన్నారు పెద్దలు. కనుక మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి. అప్పుడే మీరు గెలిచినట్టు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోటగోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్లుగా కోట పునాదుల కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఊడదీయాలి లేదా ఓడిపోయినట్లే అని సవాలు చేశాడు పొరుగురాజు. పట్టుపురాజు ఇంతటితో తన పని అయిపోయిందని తలుచుకుని కంగారు పడ్డాడు. ఈ బాణం ఊడదీయగల వాడికి అర్ధరాజ్యం, కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. ఎవరూ ముందుకు రాలేదు. దీనంతటికీ సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణాన్ని గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరం గల కన్నప్ప, ఓహో, ఈ పాటిదానికేనా కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాయనా, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పడానికి అతడే సమర్థుడట అని చెప్పింది. ఆ మాట చెవిన పడగానే కన్నప్ప సంగతే మర్చిపోయిన పట్టపురాజు, ఆ స్తంభం పగలగొట్టించండి అని భటులను ఆజ్ఞాపించాడు. అలా చేయగానే అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకొచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించుకుని అవలీలగా బాణాన్ని లాగివేసి తిరుగ్గా దాన్ని పొరుగురాజు కోటగోడకు సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్టు పొరుగురాజుకు విశదమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుడిలా కనబడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కళ్ళారా చూడడానికి ఉబ్బిళ్ళూరుతున్నాము. కనుక మా కుతూహలం తీర్చవలసింది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తాను అన్నాడు. అన్నాడే గాని పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మోస్తారుగానే దుస్తులు వేసుకున్న మరికొందరి యోధులను తయారు చేశాడు. అలా తయారు చేసుకున్న యోధులను తన వెంట పెట్టుకుని వెళ్ళేసరికి అందులో తనకు కావలసిన యోధుడెవరో కనిపెట్టడం పొరుగురాజుకి అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వల్ల కనిపెట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడే యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుండి తప్పించుకుని రాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒకడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇయ్యబోయే బహుమానం అందుకోవలసింది అని వేడుకొన్నట్లుగా నటించాడు. ఆ యోధుల గుంపులోంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్టచింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదికి విసిరబోయాడు. కానీ ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదటి నుంచి ఈ వాలకమంతా కనిపెడుతూ ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి దొరకపుచ్చుకొని దుర్మార్గుడైన పొరుగురాజును కసుక్కున పీక తెగవేశాడు. అతని తలను కత్తిమనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు, సమయోచితానికి, బుద్ధిబలానికి ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలను దాచిన కారణం రాకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తను కాపాడిన విధం అంతా పూసగుచ్చినట్లు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో పాటు తన రాకుమారిని కూడా ఇచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.